హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు డేరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఖచ్చితమైన నిజమైన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే క్రిందున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీకు తెలియాలి అనుకుంటే డేరుంగుల మహేష్ అనే ఛానల్ ద్వారా పక్కనే వచ్చే గంట అనేది కొట్టి ఆల్ అని పెట్టుకోండి. ఇక ఈ వీడియోలో మనం జగనన్న విద్యా దీవెనకు సంబంధించి మనకు ప్రతి తల్లి బ్యాంక్ ఖాతాకు కూడా మనకు 20,000 రూపాయలు అయితే రాబోతున్నాయన్నమాట. దానికి సంబంధించినటువంటి అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే మనకు 6వ తారీఖున జగనన్న తోడు పథకం కింద 10,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారనమాట. దానికి సంబంధించినటువంటి అర్హుల లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేసి అయితే మీరే సొంతంగా మీ మొబైల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో నేను చూపిస్తాను. అలాగే మనకేంటంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వివిధ రకాల అనారోగ్య కారణాల వల్ల ఎవరైతే దివ్యాంగులు అయ్యారో వాళ్ళందరికీ కూడా మనకు సదరం సర్టిఫికెట్లు అనేవి రేపటి నుంచి ఇస్తూ ఉన్నారనమాట. ఈ విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను అనమాట. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ, మీ బంధువులందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక మనం ముందుగా జగనన్న విద్యా దీవెన గురించి అయితే మాట్లాడుకుందాం. నిన్న మన ఛానల్లో మనకు వసతి దీవెన గురించి మాట్లాడినప్పుడు ఒక బ్రదర్ నన్ను అడగడం జరిగింది, అన్న ఈ విద్యా దీవెనకు సంబంధించి మనకు ఈ ఫీజు రియంబర్స్మెంట్కు ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారనేసి అయితే అడగడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఈరోజు మనకు ప్రభుత్వం అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పడం జరిగిందనమాట. మనకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల, మనకు షెడ్యూల్ కులాల విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద చెల్లించాల్సిన బోధన రుసుం అంటే ఫీజు రియంబర్స్మెంట్ 49 కోట్లు అయితే మనకు ప్రభుత్వం అయితే సోమవారం అయితే విడుదల చేయడం జరిగింది అనేసి అయితే ఇక్కడ మనకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి గారు అయితే చెప్పడం జరిగిందనమాట. మనకు ఆల్రెడీ మన ప్రభుత్వం ఏంటంటే ఎవరైతే పేద విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారో వాళ్ళకి అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం ద్వారా, ఈ జగనన్న విద్యా దీవెన అనే పథకం ద్వారా ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేది మేము ఇస్తామనేసి అయితే చెప్పడం జరిగింది. ఏ తల్లిదండ్రులకు కూడా విద్యార్థుల చదువు అనేది, వాళ్ళ బిడ్డల చదువు అనేది భారం కాకూడదనే ఉద్దేశంతో మనకు ఈ జగనన్న విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చి ఈ పథకం ద్వారా ఎవరైతే పేద విద్యార్థులు చదువుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారనమాట. కాలేజీకి చెల్లించాల్సినటువంటి ఫీజు అనేది మనకు విద్యా దీవెన పథకం ద్వారా ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏంటంటే మనకు చాలా రోజుల నుంచి పెండింగ్ అయితే ఉండిపోయిందనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ డబ్బులు అనేది నిన్న రిలీజ్ చేయడం జరిగింది మనకు. దానికి సంబంధించి ఇంకా ఖాతాల్లోకి అయితే పడలేదన్నమాట, బ్యాంక్ ఖాతాల్లోకి అయితే రాలేదు. ప్రభుత్వం నుంచి మనకు సాంఘిక సంక్షేమ కార్యదర్శి గారు అయితే చెప్పడం జరిగిందనమాట. 49 కోట్లు అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 1000 కోట్లలో బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తాలను కొద్దిగా మనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెల్లిస్తూ వస్తుంది అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. మనకు బ్యాంకులో ఈరోజు మనకు నిన్న రిలీజ్ కావడం జరిగింది అమౌంట్, మనకి ఇంకా బ్యాంక్ ఖాతాలకు అయితే ట్రాన్స్ఫర్ చేయలేదనమాట. మనకు కొద్దిగా ట్రాన్స్ఫర్ అయితే చేస్తారనమాట. మనకు తల్లుల ఖాతాల్లోకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేది వేస్తామన్నారు. తర్వాత మీరు కాలేజీకి ఇవ్వాల్సి ఉంటుంది అనేసి చెప్పడం జరిగిందనమాట. సో ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయితే వచ్చేసింది, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. నేను ఈ పేపర్ క్లిప్పింగ్స్ ఎందుకు ఇస్తున్నానంటే ప్రతి న్యూస్ కూడా మనకు జెన్యూన్గా ఉండాలి. ఎక్కడా కూడా మన ఛానల్లో ఫేక్ న్యూస్ అయితే ప్రచారం చేయకూడదు. కాబట్టి మీకు పేపర్ కట్స్తో సహా, ప్రూఫ్తో సహా మన ప్రతి విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ సదరం సర్టిఫికెట్ల గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్లో 10,000 రూపాయలు ఇచ్చేదాని గురించి అయితే మీకు ఆన్లైన్లో స్టేటస్ అనేది నేను చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే నేటి నుంచి వైకల్య నిర్ధారణ పరీక్షలు అనేసి అయితే ఇక్కడ క్లియర్గా మనకు రావడం జరిగింది. మనకు ఇప్పుడున్నటువంటి మనకు సదరం సర్టిఫికెట్లు ఇచ్చేది అనేది మనకు మార్చి నుంచి ఆపేశారనమాట. మనకు అక్కడ నుంచి ఆపేసినప్పటి నుంచి మనకేంటంటే చాలామంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులుగా వచ్చిన వాళ్ళు, దివ్యాంగులుగా ఉన్నవాళ్ళు, వివిధ అనారోగ్య కారణాల వల్ల దివ్యాంగులైన వాళ్ళంతా కూడా ఏంటంటే బాధపడుతున్నారనమాట. వికలాంగులందరూ కూడా మాకు ఈ సదరం సర్టిఫికెట్ ఉంటుంది, మాకు ప్రతి నెల ఏంటంటే మనకు 3,000 రూపాయల పెన్షన్ ఉంది, 5,000 రూపాయల పెన్షన్ ఉంది, 10,000 రూపాయల పెన్షన్ ఉందన్నమాట. ఒకరి మీద ఆధారపడకుండా ప్రభుత్వం తరపున వచ్చి ఈ డబ్బులతో వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా మనకు ఈ పెన్షన్ అనేది వస్తుంది. కాబట్టి ఈ సదరం సర్టిఫికెట్ అనేది ఉండాలి. కాబట్టి మీరు వికలాంగులను గుర్తించాలంటే ఈ సదరం సర్టిఫికెట్ ఉండాలి. కాబట్టి ఏంటంటే చాలామందికి మార్చి నుంచి ఆగిపోవడం జరిగిందనమాట. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి అవకాశం అయితే ప్రభుత్వం మళ్ళీ కూడా కల్పించడం జరిగింది. మనకు ఇప్పుడు 146 ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ క్యాంపులను అయితే చేపడతారంట. మనకు ఆల్రెడీ అప్లై చేసుకుంటూ 1వ తేదీ నుంచి స్లాట్స్ అయితే బుక్ చేసుకోమన్నారు. ఓన్లీ గ్రామ సచివాలయంలో మీ సేవ ద్వారా చేసుకోమన్నారనమాట. గ్రామ సచివాలయంలో అయితే అవుతూ ఉన్నాయి. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే కూడా గ్రామ సచివాలయంలో బుక్ చేసుకోండి, మీకు స్లాట్ అనేది ఇస్తారు. పలానా తేదీ పలానా ప్రభుత్వ ఆసుపత్రికి రమ్మంటారు. అక్కడ మీకు వైకల్యం ఎంత ఉన్నదని నిర్ధారించి మీకు ఒక సర్టిఫికెట్ అనేది
ఇష్యూ చేస్తారనమాట. దాన్ని సదరం సర్టిఫికేట్ అని అంటారు. ఇక్కడ చూసుకుంటే 5,047,472 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారంట. మనకు ఆర్థోపెడిక్ అంటే కాళ్ళు చేతులు ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే 4,169 మంది, కంటి చూపు లేని వారైతే 292 మంది, వినికిడి శక్తి లేని వారంటే 690 మంది, మానసిక వైకల్యంతో బాధపడుతున్న 321 మంది దరఖాస్తు చేసుకున్నారనేసి అయితే చెప్పడం జరిగిందనమాట. 146 ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉంటారంట. చెక్ చేసి మీకు ఏ విషయం అంటే మీకు సర్టిఫికేట్ వస్తుందా రాదా అనేసి అయితే వాళ్ళు అక్కడ చెక్ చేసి చెప్తారన్నమాట. ఈ సర్టిఫికేట్ ఉంటేనే మనకు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా 5,472 మంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకుని ఈ వైకల్య నిర్ధారణ ధృవపత్రాన్ని అయితే తీసుకుంటే మీకు 3,000 రూపాయల నుంచి 5,000, 10,000 రూపాయల పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇది నెక్స్ట్ అప్డేటు. మనకు 6వ తారీఖున ఏంటంటే 10,000 రూపాయలు అయితే ఇస్తున్నారనమాట. ఆ 10,000 రూపాయలకు సంబంధించి మనకు అర్హుల లిస్ట్ అనేది మీ పేరు ఉందా లేదా, మీరు అప్లై చేసింటే మీ పేరు అనేది ఉందా లేదా, మీకు ఈ జగనన్న తోడు కింద మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం గురించి అయితే మీరు ఇక్కడ మీ పేరు ఉందా లేదా అని క్లియర్గా చేసి చూపిస్తానమాట. ఇక్కడ చూసుకోండి. ఫస్ట్గా నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత నేను చూపిస్తే ఇక్కడ మీది ఏ మండలం అయితే ఆ మండలాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక మండలాన్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు మీది ఏ మండలం అయితే ఆ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే ఆ మండలంలో ఉన్నటువంటి సచివాలయాలన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి క్లియర్గా ఈ విధంగా డిస్ప్లే అనేది కావడం జరుగుతుందన్నమాట. మనకు ఎన్ని అప్లికేషన్స్ మీరు మీ సచివాలయం తరపున మీరు ఇచ్చారు, అందులో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఇక్కడ బ్లూ కలర్లో నెంబర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ పైన మీరు టచ్ చేసినట్లయితే మీరు ఎంతమంది మీకు వస్తుంది అనేసి అయితే మీకు ఇక్కడ 10,000 రూపాయల లోన్ అనేది ఎంతమందికి ఇస్తారనేసి అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ నేమ్ ఉంటుంది, అలాగే వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ వాళ్ళ నేమ్ ఉంటుంది, అలాగే వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది. ఇక్కడ నేమ్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎంతమంది ఇచ్చారు, ఎంతమందికి ఓకే అయింది. ఇందులో 34 మంది ఇచ్చారు అప్లికేషన్స్. ఈ 34 మందికి కూడా ఓకే కావడం జరిగిందనమాట. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, ఇక్కడ నేమ్ అనేది ఉంటుంది. ఈ లిస్ట్లో పేరుంటే మీకు 6వ తారీఖున ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది మీ అకౌంట్లోకి అయితే 10,000 రూపాయలు అనేది వచ్చేస్తాయన్నమాట. ఇది నెల నెల మీరు కట్టాల్సి ఉంటుందన్నమాట. మళ్ళీ కూడా అంటే వడ్డీ లేని రుణం కాబట్టి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ 10,000 మొత్తం అనేది మీరు చిరు వ్యాపారులు ఏంటంటే ఎక్కడో ఒక చోట మనకు ప్రైవేట్గా ఈ ఫైనాన్షియల్ కింద తీసుకుంటూ ఉంటారనమాట. డైలీ కట్టే విధంగా ఫైనాన్స్ అయితే తీసుకుని డైలీ కడుతూ ఉంటారనమాట. ఆ బాధలన్నిటి లేకుండా ప్రభుత్వమే మనకు ఒక కొత్త మొత్తాన్ని అయితే ఇచ్చి ఒక 10,000 రూపాయల మొత్తాన్ని అయితే ఇచ్చి వడ్డీ అనేది వాళ్ళకైతే వడ్డీ కట్టాలి. ప్రైవేట్ వాళ్ళకైతే ఇక్కడ ప్రభుత్వం తరపున వచ్చేది కాబట్టి ఎటువంటి వడ్డీ అనేది లేకుండా ఈ 10,000 రూపాయలు బ్యాంక్ అనేది కట్టేస్తే మనకు సంవత్సరం కూడా మనకి 10,000 రూపాయలు జగనన్న తోడు అనే పథకం కింద మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా చూడండి, మీ గ్రామంలో ఎంతమంది చేశారు, మీ అప్లికేషన్ ఓకే అయిందా లేదా అనేసి అయితే మీరే ఇక్కడ క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేమ్స్ వారి మీకు వచ్చేస్తాయి అనమాట. ఇది జగనన్న తోడుకు సంబంధించి ఫైనల్ లిస్టు. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ మీరు వెళ్ళి చెక్ చేసుకోండి మీ పేరుందా లేదా అనేసి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ బంధువులకు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి.